కేసులో ప్రధాన నిందితురాలైన పని మనిషి కల్పనను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హత్య జరిగిన తర్వాత పరారైన పని మనిషి కల్పనను మహారాష్ట్రలోని పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత ఆమె పూణేలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళినట్టుగా గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో గాలించి ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ హత్య దోపిడీ వెనుక సాహు గ్యాంగ్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దోపిడీకి సంబంధించిన స్కెచ్ అంతా ఢిల్లీ జైలు నుంచే ఆపరేట్ అయినట్లుగా దర్యాప్తులో తేలింది. జైల్లో ఉన్న గ్యాంగ్ లీడర్లు కల్పనకు వేరువేరు వ్యక్తులను అటాచ్ చేసి ఆమె ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టారు. హత్య తర్వాత తనూజ ఇంటి నుంచి దోచుకున్న భారీ మొత్తంలోని బంగారాన్ని ముంబైలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సొత్తును రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ముంబైకి వెళ్లాయి. ఈ కేసులో ఇప్పటికే కల్పనతో పాటు మరో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్న మరో 3 నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసును ప్రస్తుతం పోలీసులు ఛేదించారు. ఇక ఆ నిందితురాల్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ దోపిడీకి సంబంధించిన స్కెచ్ అంతా కూడా ఢిల్లీ జైలు నుంచి ఆపరేట్ అయినట్లుగా దర్యాప్తులో తేలింది. జైల్లో ఉన్న గ్యాంగ్ లీడర్లు కల్పనకు డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి సుజాత లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ప్రస్తుతం ఈ మాజీ ఐపీఎస్ భారీ హత్య కేసు సంబంధించి ఇక హత్య తర్వాత తనూజ ఇంటి నుంచి దోచుకున్న భారీ మొత్తంలోని బంగారాన్ని ముంబైలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సొత్తును రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ముంబైకి వెళ్లాయి. కేసులో ఇప్పటికే కల్పనతో పాటు మరో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్న మరో 3 నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు భారీ పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన పని మనిషి కల్పనను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తర్వాత పరారైన పని మనిషి మహారాష్ట్రలోని పూణేలో పోలీసులకు చిక్కారు. హత్య తర్వాత ఆమె పూణేలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో గాలించి ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. ఈ హత్య దోపిడీ వెనుక సాహు గ్యాంగ్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దోపిడీకి సంబంధించిన స్కెచ్ అంతా కూడా ఢిల్లీ జైలు నుంచి ఆపరేట్ అయినట్లుగా దర్యాప్తులో తేలింది. జైలులో ఉన్న గ్యాంగ్ లీడర్లు కల్పనకు వేరువేరు వ్యక్తులను అటాచ్ చేసి ఆమె ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఇక హత్య తర్వాత తనూజ ఇంటి నుంచి దోచుకున్న భారీ మొత్తంలోని బంగారాన్ని ముంబైలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుజాత జైన్ అవుతున్నారు. సుజాత, ఈ కేసుకు సంబంధించి పోలీసులు భారీ పురోగతి సాధించినట్టుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు సంబంధించి పోలీసులు ఎలాంటి అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం నిందితురాల్ని హైదరాబాద్కు తరలిస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, 2 రోజుల క్రితము మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య జరిగినటువంటి ఘటనలో పోలీసులు ప్రధాన నిందితురాలు కల్పనని అదుపులోకి తీసుకున్నారు పూణేలో. 2 రోజుల క్రితం హత్య చేసిన తర్వాత ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ద్వారా పూణేకి వెళ్ళినట్లు అటు పోలీసులు ఐడెంటిఫై చేశారు. పూణేలో కల్పన తల్లి దగ్గర ఉండొచ్చు అని చెప్పి ముందస్తుగానే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే తల్లి దగ్గరికి వెళ్ళినటువంటి కల్పనని అక్కడే పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ హత్యకు ముందు పక్కా స్కెచ్ వేసే హత్యకి పాల్పడి ఆ తర్వాత నగదు బంగారాన్ని తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో జైల్లో ఉన్నటువంటి సాహు గ్యాంగ్ ఇదంతా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటు కల్పనకి అటాచ్ చేసింది పూణే
పాట్నా, నేపాల్కి చెందినటువంటి వేరు వ్యక్తుల్ని అటాచ్ చేసి హత్య చేసి ఆ తర్వాత నగదును దోచుకొని పూణేకి రావాలని ముందస్తుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే గతంలో వీళ్ళ మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఎక్కడ పనిచేశారు అన్న దాని మీద కూడా పోలీసులు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేశారు. ప్రధానంగా ఈ హత్య అంటే గత కొన్ని నెలల నుంచి నేపాల్కి చెందినటువంటి వ్యక్తులు కేవలము డబ్బును మాత్రమే చోరీ చేస్తూ, నగదును చోరీ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ హత్యకు పాల్పడినటువంటి ఘటన లేదు. కానీ నేపాల్కి చెందినటువంటి ఈ గ్యాంగ్ మాత్రము ముందుగా తనకి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో కంప్లీట్ గా గుడ్డలు నొక్కిన తర్వాత ఊపిరాడకుండా చేసి తను చనిపోయింది అని, తనుజ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదుతో పరారైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కానీ వీళ్ళ ప్రధాన మోటో డబ్బులు, నగదు బంగారాన్ని చోరీ చేయడమే నేపాల్ గ్యాంగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు హత్య చేశారు, ఈ ముందస్తుగానే ప్లాన్ ఏం చేశారు అనే దాని మీద పోలీసులు ఫోకస్ చేశారు. ఇంట్లో బంగారం నగదు పోయింది అని మాజీ ఐపీఎస్ భార్య తనుజ కూతురు పోలీసులకి ఫిర్యాదు చేసింది. తన అమ్మ చెవులకు ఉన్నటువంటి కమ్మలు, 3 ఉంగరాలు, ఇంట్లో కొంత నగదు పోయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ నగదు బంగారం అంతా ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్ ఏంటి, అసలు ఢిల్లీ జైల్లో నుంచి ఎలా ఆపరేషన్ చేశారు అన్న దాని మీద కూడా పోలీసులు ఫోకస్ చేశారు. రామ్దాస్. రైట్ సుజాత, అంటే ఈ నెట్వర్క్ అంతా కూడా పాన్ ఇండియా నెట్వర్క్ లాగా మనకు అర్థమవుతోంది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎట్లాంటి పురోగతి సాధించారంటే ప్రధానంగా ఇప్పుడు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి దీని మూలాలు ఉన్నాయి, ముఖ్యంగా జైలు నుంచి దీనికి సంబంధించి స్కెచ్ అంతా నడిచిందని చెప్తున్న నేపథ్యంలో ఇంకేమైనా పాత కేసులు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకేదైనా వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి పోలీసులు ఏమైనా ఆరా తీస్తున్నారా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఎందుకంటే వీళ్ళు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ముగ్గురు 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇటు నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పూణే, పాట్నా సంబంధించి అంటే వేరు ప్రదేశాలకి చెందినటువంటి ముగ్గురు ఒక్క చోట చేరి ఇటు కల్పన ద్వారా ఇదంతా నగదు చోరీ కావచ్చు, లేకపోతే మర్డర్కి పాల్పడ్డారు అని అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఆపరేట్ చేశారు, సాహుకి ఎంత నెట్వర్క్ ఉంటుంది అనేది పోలీసులు అంచనా వేశారు. అటు సాహు నేపాల్కి చెందినటువంటి వ్యక్తి, తనకి సంబంధించినటువంటి వ్యక్తులు బయట ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఆపరేషన్స్ చేస్తున్నారు, ఇలాంటి దొంగతనాలకి పాల్పడడం, హత్యలు చేయడము ఇంతకు ముందు ఏమైనా చేశారా అనే దాని మీద కూడా ఫోకస్ చేశారు. వాళ్ళ డేటానంతా ఏ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఫిర్యాదులు ఉన్నాయి అనే మొత్తం డేటాను తీస్తున్నారు. అయితే ఇంకా కల్పనతో పాటు మరికొంతమంది పని మనుషులుగా ఇంట్లోకి పంపించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తూ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరు లేనటువంటి టైంలో అంటే ఎప్పుడు దొంగతనానికి పాల్పడాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా బయటపడాలి అన్నది మొత్తం సాహు నెట్వర్కే అంతా ఆపరేట్ చేసినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇంకా మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత తెలంగాణకి ముగ్గురిని తీసుకువచ్చి అసలు ఎక్కడెక్కడ వీళ్ళు పనిచేశారు, ఏ దొంగతనాలు చేశారు ఆ లిస్ట్ అంతా మొత్తం బయటకు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రామ్దాస్. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులకు విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. నిజంగా ఇది ఒక అంతర్జాతీయ నెట్వర్క్గా పోలీసులు భావిస్తున్నారు. నేపాలీ గ్యాంగ్, ప్రధానంగా సాహు గ్యాంగ్ ఢిల్లీ జైలు నుంచి ఈ కుట్రను నడిపించినట్టుగా చెప్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో భారీగా నగదు చోరీ చేసిన తర్వాత ముంబై తీసుకెళ్లి వాటిని విక్రయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితురాల్ని పూణేలో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గర పట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తీసుకొస్తున్నారు పోలీసులు. ఇక పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత మిగతా విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.